టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 622 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 57,422 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో ఈరోజు మార్కెట్ అయితే కంప్లీట్‌గా ఒక వన్ సైడ్ ర్యాలీ అయితే జరిగింది. కంప్లీట్‌గా ఒక మార్కెట్‌లో ఒక బయింగ్ మూవ్ అయితే జరిగింది. ఆల్ టైమ్ హై కూడా ఎయిమ్ చేసింది మార్కెట్. సో ఖచ్చితంగా రేపైతే ఆల్ టైమ్ హై బ్రేక్‌ఔట్ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. బట్ ఎంతవరకు అవుతదనేది వేచి చూడాల్సిందే. సో ముందుగా వన్ డే క్యాండిల్ గనక చూస్తే వన్ డే క్యాండిల్‌లో నేను క్లియర్‌గా చెప్పాను ఫ్రెండ్స్. మార్కెట్ అయితే కంప్లీట్‌గా ఒక డామినేషన్ అయితే కనిపిస్తుంది. కానీ యాక్చువల్లీ మన ట్రేడ్ సెటప్ ఏం చెప్పాను, ఒకవేళ ఇన్ కేస్ గనక ఫ్లాట్‌గా ఓపెన్ అయినా లేదంటే గ్యాప్ అప్‌లో ఓపెన్ అయినా ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే మాత్రం మీరు ఎంట్రీ తీసుకోండి అని చెప్పాను. బట్ గ్యాప్ అప్‌లో ఓపెన్ అయింది. హ్యూజ్ గ్యాప్ అప్‌లో ఓపెన్ అయింది. హ్యూజ్ గ్యాప్ అప్‌లో ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఒక బేరిష్ క్యాండిల్ వచ్చిందన్నమాట. బేరిష్ క్యాండిల్ వచ్చింది. మార్కెట్ కొంచెం అంటే మన ట్రేడ్ సెటప్ వర్కౌట్ కాలేదు. సో, దాని తర్వాత నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మార్కెట్‌లో ప్రైస్ యాక్షన్ ఎలా ఉంటుంది? దాన్ని బట్టి మనం వెళ్తాం. ఓకేనా? సో, ప్రైస్ యాక్షన్ ఎలా ఉంది? మార్కెట్ ఓకే. ఫాలో అవుతున్నట్టు అయింది. ఇంకా నేననుకున్న అప్ టు మార్కెట్ ఈ లెవెల్ వరకు ఫాలో అయ్యే అవకాశాలున్నాయి అని ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ ఇక్కడ మార్కెట్‌లో ఏం జరిగిందంటే, మార్కెట్‌లో ఫాలో అయిన తర్వాత మనం యూజువల్లీ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఈ 15 మినిట్స్ క్యాండిల్ మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఎంట్రీ అనేది కొంచెం కరెక్ట్ కాదనమాట. ఎందుకు కరెక్ట్ కాదు అనేది నేను క్లియర్‌గా చెప్తా చూడండి. ముందుగా వన్ డే క్యాండిల్ కనుక చూస్తే వన్ డే క్యాండిల్‌లోని మీకు ఇది మనకిదేంటి ఒక కన్సల్టేషన్‌గా బాగా అవుతున్న కన్సల్టేషన్ జోను. అట్ ద సేమ్ టైమ్ మార్కెట్‌లో కూడా ఇక్కడ అంటే బయర్స్ అనేవాళ్ళు కన్నా సెల్లర్స్ అనేవాళ్ళు కొంచెం తక్కువున్నారనమాట యాక్టివ్ పార్టిసిపేషన్. సో, దీ దీన్ని బట్టి మనం ఇక్కడ ఈ క్యాండిల్ బట్టి మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవడం అనేది నాకు తెలిసైతే సెల్లింగ్ తీసుకోవడం కొద్దిగా కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ వన్ డే క్యాండిల్స్ గనక మల్టిపుల్‌గా మీరు చూస్తే హ్యూజ్‌గా బయింగ్ దగ్గరే మార్కెట్‌లో కన్సల్టేషన్ జరుగుతుంది తప్ప సెల్లింగ్ దగ్గర ఎక్కడ కన్సల్టేషన్ అనేది జరగలేదు. సో, ఇక్కడ మనం ఈ 15 మినిట్స్ క్యాండిల్ ఎంట్రీ తీసుకోవడం అనేది రిస్క్ అనమాట. సో, అటువంటి రిస్క్ చేయకుండా ఎందుకులే ఇంకా వెయిట్ చేశాను. ఏమైనా ఇక్కడ మనకేమైనా ఒక మొమెంటమ్ ఏమైనా కలిగిస్తే సో, ఇక్కడ అప్పుడు తీసుకుందామని అనుకున్నాను. కానీ ఇక్కడ ఎక్కడ మొమెంటమ్ కనిపించలేదు. సో, మార్కెట్ అయితే కంప్లీట్‌గా కన్సల్టేషన్ అయితే జరిగింది. ఆఫ్టర్ గ్లోబల్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ అయితే ఒక వన్ సైడ్ ర్యాలీ అయితే జరిగింది. మార్కెట్ అయితే హ్యూజ్‌గా ఇదయిందనమాట. మనకెక్కడ ఎంట్రీ తీసుకున్నాం క్లియర్‌గా చెప్తా చూడండి. మనకు మార్కెట్‌లో ఇక్కడ ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేకౌట్ అయ్యి ఇక్కడ ఒక బుల్లిష్ క్యాండిల్ కింద నిలిచిందో, ఇక్కడ ఒక సైన్ అనమాట. సైన్ అయింది. ఇక్కడ చాలా మందికి ఇక్కడ ట్రాప్‌లో గురైపోయారు. నేను కూడా గురయ్యాను. మార్కెట్‌లో ఇక్కడ నేను కాల్ ఆప్షన్‌ని తీసుకున్నాను. మార్కెట్ అయితే కొంచెం ఫాల్ అయింది. మళ్ళీ రికవర్ అయింది. మళ్ళీ డోజీ క్యాండిల్ కిందొచ్చింది. సో, ఎప్పుడైతే డోజీ క్యాండిల్ కిందొచ్చిందో కొంచెం నాకు కొంచెం తేడా కొట్టిందనమాట. అమ్మో! స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవుతదేమో అని ఎక్స్‌పెక్ట్ చేసుకున్నాను. బట్ అన్‌ఫార్చునేట్‌లీ స్టాప్ లాస్ అయితే ట్రిగ్గర్ కాలేదు. మార్కెట్ అయితే కంప్లీట్‌గా రికవర్ అయింది. యాక్చువల్లీ ఇక్కడ నుంచి మార్కెట్ కొలాప్స్ అయితే మాత్రం మళ్ళీ ఈ లెవెల్ వరకు కొలాప్స్ అయ్యేదు. నా స్టాప్ లాస్ అయితే ట్రిగ్గర్ ఉంది. నేను స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. సో, స్టాప్ లాస్ అయితే ట్రిగ్గర్ అయిపోదును. బట్ లక్కీలీ సేఫ్‌గా అయితే బయటకొచ్చేసాననమాట. ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది? రేపు మార్కెట్‌లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోద్దో క్లియర్‌గా చెప్తా చూడండి. సో, రేపు మార్కెట్ గనుక మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే, సో, మార్కెట్‌లోనైతే కంప్లీట్‌గా బయాస్ డామినేషన్ కనిపిస్తుంది కాబట్టి, ఏదైనా బ్రేకౌట్ వస్తే మాత్రం ఆ రెసిస్టెన్స్ జోన్ అనేది బ్రేకౌట్ వస్తే మనం ఎంట్రీ తీసుకోవచ్చు. నేనైతే 58,000 లెవెల్ అయితే మార్కెట్‌లో అయితే రేపైతే బ్రేకౌట్ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. బట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మాక్సిమం ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ ఫాలో అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకేనా? జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. నేను తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? జాగ్రత్తగా ట్రేడ్ చేసుకొని తిరిగి మళ్ళీ రేపు కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.